హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో అందరికీ కూడా మన శ్రీమద్ భాగవతం సెషన్ కి స్వాగతం అండి. సో ఈ రోజు మనము కొత్త అధ్యాయం మొదలు పెట్టుకోబోతున్నాము. 5వ స్కందము 3వ అధ్యాయము. నాభి పత్ని అగు మేరుదేవి గర్భమున వృషభదేవుని ఆవిర్భావము. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. సో ఈయన వృషభదేవుడు ఎవరు అంటే కనుక కృష్ణ అవతారం అన్నమాట. డైరెక్ట్ గా ఆయన మనం పృథు మహారాజ్ గురించి చెప్పుకున్నాం. ఆయన ఏమిటి, ఆయన పార్షియల్ ఎక్స్పాన్షన్ అన్నమాట ఆయన. సో శక్తి తత్వ అని చెప్పేసి చెప్పుకున్నాం. శక్తి ఆవేశ అవతారం పృథు మహారాజ్ అని చెప్పి. కానీ వృషభదేవుడు మాత్రము డైరెక్ట్ గా ఆయన భగవంతుడి యొక్క అవతారమే ఆయన. సో వృషభదేవుడు డైరెక్ట్ గా ఆయన భగవంతుడి యొక్క అవతారం అన్నమాట ఆయన. సో ఆయన యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, సో ఏ విధంగా ఆవిర్భావం జరగడానికి ముందు వృషభదేవుడు ఎవరు కుమారుడు, నాభి మరియు మేరుదేవి యొక్క కుమారుడు. నిన్న మనం చెప్పుకున్నాం అగ్నిధరుడికి ఎంతమంది ఉన్నారు, మొత్తము 9 మంది కుమారులు అన్నమాట. సో వాళ్ళందరికీ కూడా ఆయన ఏం చేశారు, మొత్తం జంబూ ద్వీపాన్ని 9 భాగాల కింద విభజించి వాళ్ళందరికీ కూడా ఇచ్చేశారు రాజ్యం చేసుకోమని చెప్పేసి. వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే కనుక అగ్నిధరుడు ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా మేరు పర్వతం యొక్క కుమార్తెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వివాహం చేసుకున్నారు వాళ్ళందరిలో. సో అందరిలో కూడా పెద్దవాడు ఎవరు, నాభి మహారాజు.
సో ఆయన ఎవరిని వివాహం చేసుకున్నారు? మేరుదేవిని వివాహం చేసుకున్నారు అనమాట. సో 9 మంది కుమార్తెల పేర్లు కూడా నిన్న మనం చెప్పుకున్నాం. మేరుదేవి, ప్రతిరూప, ఉగ్రదంశ్రీ, లత, రమ్య, శ్యామ, నారి, భద్ర, దేవనీతి అనేటువంటి వాళ్ళని. అలాగే అగ్నిధరుడి యొక్క కుమారుల గురించి కూడా మనం చెప్పుకున్నాం. నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావ్రతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాసుడు, కేతుమానుడు. వీళ్ళందరి పేరు మీదే ఆ యొక్క వాళ్ళకి ఏదైతే కనుక భాగాలు ఆ జంబూ ద్వీపంలో ఇచ్చారో వాళ్ళందరినీ కూడా వర్షం అంటారు అన్నమాట. ముందుగా ఏమన్నారు? ద్వీపం అన్నారు, తర్వాత వర్షం. సో నాభికి ఇచ్చిన వర్షాన్ని భరత వర్షము అని అంటారు. ఎందుకంటే అప్పట్లో నాభి అనేవారేమో, ఆ తర్వాత భరత మహారాజు మూలంగా ఏమైంది? భరత మహారాజు ఎవరు? వృషభదేవుడి యొక్క పెద్ద కుమారుడు అన్నమాట ఆయన. సో ఆయన గురించి మనకి ఇప్పుడు వస్తుంది భరత మహారాజ్ చరిత్రం, చాలా సార్లు చర్చించుకున్నాం. ఆయన 3 జన్మల తర్వాత ఆయనకి భగవంతుడి యొక్క సాన్నిధ్యం దొరికింది అనమాట భరత మహారాజ్కి. సో భరత మహారాజ్ ఎవరు అంటే కనుక ఎవరు? వృషభదేవుని కుమారుడు. వృషభదేవుడు ఎవడు? దేవాది దేవుడు, ఆయన అవతారం, ఆయన డైరెక్ట్ గా. సో భరత మహారాజ్ ఆయన యొక్క కుమారుడు అనమాట ఆయన. సో అందుకని చెప్పేసి భరత మహారాజ్ పేరు మీదే ఈ యొక్క నాభికి ఇచ్చినటువంటి విభాగం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు? భరత వర్షము అని చెప్పి అంటారు అనమాట. సో మిగతా వర్షాలన్నిటికి కూడా సేమ్ అవే పేర్లు ఉన్నాయి. కింపురుష వర్షము, హరివర్షము, ఇలావ్రత వర్షము, రమ్యక వర్షము, హిరణ్మయ వర్షము, కురు వర్షము, భద్రాస్వ వర్షము, కేతుమాల వర్షము. ఇక్కడ ప్రతి వర్షంలో కూడా మళ్ళీ అక్కడ కూడా ఏమిటి ఉంటారు అని అంటే గనక ప్రతి చోట కూడా మళ్ళీ భగవంతుడి యొక్క ఒక పర్సనాలిటీ ఉంటారనమాట. వాళ్ళు డిటి అన్నమాట. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ఆ వర్షంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళని వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారన్నమాట. ప్రతి వర్షంలో వాళ్ళు ఎవరెవరిని ఏ విధంగా ఆరాధన చేశారు అనేటువంటిది మనకు వస్తుంది, తర్వాత మళ్ళీ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నాభి మహారాజ్ ఎవరిని వివాహం చేసుకున్నారు? మేరుదేవిని వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ కూడా మళ్ళీ వృషభ దేవుడు ఆయన ఆవిర్భవిస్తారు. ఆవిర్భావం జరగడానికి ముందు ఈయన నాభి మహారాజ్ ఏం చేశారు అనేటువంటివన్నీ కూడా మనకి ఆయన ఒక యజ్ఞం చేస్తారనమాట. ఆ యజ్ఞంలో మొత్తము ఆ బ్రాహ్మణులందరూ కూడా చక్కగా యజ్ఞం చేయడం మూలంగా మళ్ళీ విష్ణుమూర్తి వాళ్ళకి దర్శనం ఇచ్చి ఆ యొక్క వరాన్ని అంతా కూడా ఇస్తారనమాట. సో ఏ విధంగా ఆయనకి జరిగినవి అనేటువంటి వృత్తాంతం అంతా కూడా మనకి ఈ యొక్క అధ్యాయంలో వస్తుంది. సో తర్వాత వచ్చేటువంటి 4వ అధ్యాయం వృషభదేవుని యొక్క యాక్టివిటీస్. సో ఆయన ఏమేం పనులు చేశారు అనేటువంటిది మనకి 4వ అధ్యాయంలో వస్తుంది అనమాట. ఇంకా 5వ అధ్యాయం అయితే కనుక వృషభదేవుడు తన కుమారులకి ఉపదేశాలను ఇవ్వడం అనమాట. చాలా చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్ అన్నమాట. సో ఇప్పుడు దాకా మనము ఇది చదువుతుంటే కనుక 5వ అధ్యాయం చదువుకుంటే ఎలా అనిపిస్తుంది అంటే కనుక ప్రభుపాద్ గారు ఇవే కదా మనకి చెప్పారు ఇప్పటిదాకా భగవద్గీతలో అని చెప్పి మనకు అనిపిస్తుంది అనమాట. అంత సింపుల్ గా అవే విషయాలు వృషభదేవుడు ఆయన యొక్క 100 మంది కుమారులు అనమాట. వృషభదేవుడికి పెద్ద అతని పేరు ఎవరు? భరతుడు. కానీ 100 మంది కుమారులు అనమాట. వాళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి చెప్తారు ఆయన, నాయన ఇలా చేయండి, అలా చేయండి, ఇలా చేసుకోవద్దు, ఇలా చేసుకోవద్దు అని మొత్తం అంతా కూడా క్లియర్ గా చెప్తారు. ఆ కొడుకులు చెప్పేటప్పుడే మొత్తం మిగతా వాళ్ళందరూ ఎవరైతే ప్రజలందరూ ఉంటారో వాళ్ళందరికీ కూడా చెప్తారనమాట వృషభదేవుడు. సో ఆ టీచింగ్స్ 5వ అధ్యాయంలో వస్తాయి. చాలా చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం అనమాట. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఆ అధ్యాయం. డీటెయిల్డ్ గా అవి మనం చదువుకోవాలి, అది చదువుకుందాం మనం ఇప్పుడు. సో ప్రస్తుతం మనము వృషభదేవుని యొక్క ఆవిర్భావం ముందు ఏం జరిగింది అనేటువంటిది ఈ యొక్క అధ్యాయంలో తెలుసుకుందాం. అగ్నిద్రుని జ్యేష్ఠ తనయుడగు నాభి యొక్క నిష్కలంక చరితము ఈ అధ్యాయమున వర్ణింపబడినది. పుత్రులను పొందగోరి అతడు కఠోరమగు తపస్సును ఆచరించెను. భార్యాసహితుడై అతడు పెక్కు యజ్ఞములను నిర్వహించి యజ్ఞపతియగు విష్ణు భగవానుని అర్చించెను. భక్తవత్సలుడుగు భగవానుడు నాభి యొక్క తపస్సునకు ముదముంది అతని ఎదుట చతుర్భుజ రూపమున దర్శనమిచ్చాను. అప్పుడు ఋత్విక్కులు దేవదేవుని మిగుల స్తుతించిరి. తన వంటి ఒక పుత్రుని వసగమని భగవంతునితో వారు ప్రార్థింపగా నాభి పత్నియగు మేరుదేవి గర్భమున జన్మించుటకు విష్ణు భగవానుడు సమ్మతించి వృషభదేవునిగా అవతరించెను. సో ఇది ఈ అధ్యాయంలో జరగబోతోంది అనమాట. సో మొదటి శ్లోకము చూద్దాము. శ్రీ సుఖం వాచ నాభిరపత్యకామో ప్రజయా మేరుదేవ్యా భగవంతం యజ్ఞ పురుషామవహితాత్మయజత. సుఖదేవ గోస్వామి పలుకసాగాను. అగ్నిద్రుని తనయుడగు నాభి
పుత్రవాంఛితుడై సమస్త యజ్ఞపతి యజ్ఞభోక్త అయిన విష్ణు భగవానుని శ్రద్ధతో స్తుతించి అర్చించెను. సంతానహీనురాలగు నాభి భార్య మేరుదేవి కూడా భర్తతో పాటు ఆ దేవదేవుని అర్చించెను. సో భార్యాభర్తలు ఇద్దరు కూడా, నాభి అదేవిధంగా మేరుదేవి ఇద్దరు కూడా ఏం చేశారు? విష్ణు భగవానుని అర్చించారు అన్నమాట. తస్య హావావ శ్రద్ధాయ విశుద్ధ భావేన యజత ప్రవర్గ్యేషు ప్రచర్రత్సు ద్రవ్యదేశకాలమంత్రిర్విగ్ధ క్షిణా విధాన యోగోపత్యా దురధిగమోపి భగవాన్ భాగవత వాత్సల్యతయా సుప్రతీక ఆత్మన పరాజితం నిజ జనాభిప్రేతార్థ విదిత్సయా గృహీత హృదయో హృదయం గమం మనోనయనానందనావయభిరామామ విశ్చకార. యజ్ఞమునందు భగవత్ కరుణను బడయుటకు 7 దివ్య సాధనములు ఇట్లు ఉన్నవి. 1. విలువైన సామగ్రి లేదా ఆహార పదార్థములను అర్పణము చేయుట. 2. ప్రదేశమును అనుసరించి వర్తించుట. 3. కాలానుగుణముగా వర్తించుట. 4. మంత్రములను ఉచ్చరించుట. 5. ఋత్విక్కులను నియమించుట. 6. ఋత్విక్కులకు దక్షిణ నొసగుట. 7. విధి నియమ పాలనము. అయినను ఈ యజ్ఞ సాధనముల ద్వారా మనుజుడు ఎల్లప్పుడూ భగవానుని పొందలేకపోవచ్చును. కానీ భగవంతుడు భక్త వత్సలుడే కనుక భక్తుడైన నాభి భక్తి శ్రద్ధలతో స్తుతించి అర్థించి నిష్కల్మషమగు మనస్సుతో బాహ్యమునకు ప్రవర్గ్యమును యజ్ఞమును చేసినప్పుడు భక్తుల ఎడగల వాత్సల్యముతో అతడు అజేయమును మనోహరమును అయిన చతుర్భుజ రూపమున ప్రత్యక్షమయ్యను. ఈ రీతిన భక్తుని కోరికను తీర్చుటకు భగవానుడు మనోహరమగు రూపమున అతని ఎదుట కనపడెను. ఆ రూపము భక్తుల నయనములకు మనసులకు ముదము కలిగించున్నదిగా ఉండెను. శాంతి మాతాజీ చదవండి. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదికి జై. భగవద్గీత 18వ అధ్యాయం 55వ శ్లోకం ఎందు ఇట్లు స్పష్టముగా తెలుపబడినది. భక్త్యా మామభిజానాతి యావన్యాశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. కేవలము భక్తియుత సేవ చేతనే మనుజుడు నన్ను యథారూపముగా దేవదేవుడని అవగాహన చేసుకొనగలడు. అటువంటి భక్తిచే నన్ను సంపూర్ణముగా నెరిగినప్పుడు అతడు నా ధామమును చేరగలడు. మనుషుడు శ్రీకృష్ణ భగవాన్ని భక్తియుత సేవా విధానముననే తెలుసుకొనగలడు, గాంచగలడు, కాని మరి ఏ పద్ధతి చేతను కాదు. నావి తన కర్తవ్యములను యజ్ఞములను నిర్వహించినప్పటికీ అతనికి భగవంతుని దర్శనము లభించినది యజ్ఞ నిర్వహణము వలన కాక అతని భక్తి యోగం వలననే అన్నది నేను తెలుసుకొనవలసిన విషయము. సుందర మగు రూపముతో భగవానుడు అతని ఎదుట ప్రత్యక్ష మగుటకు అదే కారణము. బ్రహ్మ సంహిత 5వ అధ్యాయం 30వ శ్లోకం ఎందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు తన మూలతత్వముల్లో పరమ సౌందర్యవంతుడు. వేణుం క్వణంతమరవింద దళాయతాక్షం వర్హావతం సమసితాంబుద సుందరాంగం. శ్రీకృష్ణుడు నీలమేఘ శ్యాముడే అయినను అతి సుందరుడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సో ఏం చేశారు? ఈయన నాభి మహారాజు పుత్రుని పొందాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఆయన యజ్ఞపతి యజ్ఞభోక్త అయినటువంటి విష్ణుమూర్తిని విష్ణు భగవానుని శ్రద్ధతో ఆయన అర్చించారనమాట. ఆయనే కాకుండా ఆయనతో పాటు ఆయన యొక్క భార్య అయినటువంటి మేరుదేవి, ఎందుకంటే ఆవిడకి అప్పటికి ఇంకా సంతానం లేరు కాబట్టి ఆవిడ కూడా మేరుదేవి కూడా భర్తతో పాటు శ్రద్ధగా భగవంతుణ్ణి అర్చించారనమాట. బయటకి ఏంటంటే కనుక నాభి మహారాజు ఏదో యజ్ఞం చేస్తున్నారు అన్నట్టు కనిపించింది బయటికి. యజ్ఞంలో మనకి అవసరమైనటువంటి 7 దివ్య సాధనాల గురించి చెప్పారు. ఒకటి ఏంటి? సామగ్రి ఆహార పదార్థాలని అర్పించడము, తర్వాత ప్రదేశాన్ని అనుసరించి చేయడము, కాలానుగుణంగా చేయడము, మంత్రాలు ఉచ్చరించడము, ఋత్విక్కుల్ని నియమించడము, ఋత్విక్కులకి దక్షిణ ఇవ్వడము, విధి నియమాలని చక్కగా ఏవైతే కనుక యజ్ఞం చేయడానికి కొన్ని నియమాలన్నీ కూడా ఉంటాయి వాటిలన్నీ కూడా పాటించడము, ఇవన్నీ కూడా చెయ్యాలి యజ్ఞం చేయాలి అంటే కనుక. అందుకే అది యజ్ఞం చేయడం అనేటువంటి చాలా కష్టం. ఎక్కడ ఏ చిన్న తప్పిదం జరిగినా సరే ఆ యజ్ఞానికి ఫలితం రాదు.
మంత్రాలు చదివేటప్పుడు కూడా మంత్ర ఉచ్చారణ ఎలా ఉండాలి? చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఏ మాత్రం మంత్ర ఉచ్చారణలో కొంచెం తేడా వచ్చినా సరే ఆ యొక్క ఫలితం అంతా కూడా మారిపోతుంది అనమాట. సో కాబట్టి ఆ యజ్ఞాన్ని చేయడానికి ఋత్విక్కులు ఉంటారు కదా, వాళ్ళని కూడా నియమించాలన్నమాట. సో ముగ్గురు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక అతను అన్ని జరుగుతున్నాయా లేదా అని చూస్తారు, ఒక అతను మంత్రాలన్నీ కూడా బాగా చదువుతున్నారా అని చూస్తారు, ఇంకొక అతను మంత్రాలు బాగా చదువుతారు, ఇంకొక అతను అంతా కూడా ఆహుతులన్నీ కూడా వేస్తారు అన్నమాట. సో ఆ విధంగా రకరకాలైనటువంటి బ్రాహ్మణులు వాళ్ళకి నిష్ణాతులై ఉండాలన్నమాట యజ్ఞం చేయడానికి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇంత బాగా చేసినా సరే విష్ణు భగవానుణ్ణి సంతోష పెడతాయా అని అంటే కనుక పూర్తిగా ఆయనని అవి సంతోష పెట్టలేకపోవచ్చు. కానీ ఏంటంటే కనుక నాభి మహారాజు చాలా భక్తి శ్రద్ధలతోటి భక్తితోటి ఆయన ఏం చేశారు, విష్ణు భగవానుణ్ణి అర్చించారనమాట నిష్కల్మషమైనటువంటి మనస్సుతోటి. బయటకి ఏంటంటే కనుక ప్రవర్గ్య అనేటువంటి యజ్ఞం ఆయన చేస్తున్నారు, ఏదో బయటికి మాత్రం అలా యజ్ఞం చేస్తున్నట్టు కనబడుతోంది. కానీ ఆ యజ్ఞం ఎలా చేస్తున్నారు, ఆయన భగవంతుడికి అత్యంతమైనటువంటి భక్తి శ్రద్ధలతోటి చేస్తున్నారు. సో ఆ విధంగా భక్తి శ్రద్ధలతోటి యజ్ఞం చేస్తున్నారు కాబట్టి విష్ణు భగవానుడు ఎంతో సంతోషించి ఆయనకి చతుర్భుజ రూపంలో ఆ యజ్ఞం చేసేటువంటి ప్రదేశంలో అక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులకి, అక్కడ ఉన్నటువంటి మేరుదేవికి, నాభి మహారాజ్కి కూడా ఆయన ప్రత్యక్షం అవుతారనమాట. సో శ్రీల ప్రభుపాదుల వారు ఆ రూపం ఎలా ఉంది అంటే కనుక భక్తుల యొక్క కళ్ళకి వాళ్ళ యొక్క మనస్సుకి కూడా ఎంతో సంతోషాన్ని కలిగించేటువంటి విధంగా ఆ యొక్క రూపం ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ సుఖదేవ గోస్వామి చెప్తున్నారనమాట. సో భగవద్గీతలో మనకి 18వ అధ్యాయం 55వ శ్లోకం అనమాట, భక్త్యా మాం అభిజానాతిలో చెప్పారనమాట. కేవలం చాలా కేటగిరికల్ గా ఉందన్నమాట, చాలా క్లియర్ గా ఉంది. చివరిలో కృష్ణ భగవానుడు చెప్తున్నారు, కేవలం భక్తియుత సేవతోనే మనుజుడు నన్ను యథారూపముగా దేవదేవుడని అవగాహన చేసుకొనగలడు. కంపల్సరీ ఈ భక్తి అనేటువంటిది కంపల్సరీ అన్నమాట. సో అటువంటి భక్తిచే నన్ను సంపూర్ణముగా నెరిగినప్పుడు అతడు నా ధామమున చేరగలడు. భక్తి అనేటువంటిది లేకపోతే కనుక మిగతా ఏ యోగాలైనా, ధ్యాన యోగమైన, జ్ఞాన యోగమైన, కర్మయోగమైన ఏది కూడా ఫలితాలను ఇవ్వదు. భక్తి అనేటువంటిది ఎలా అంటే కనుక మనం ఎంత మంచి వంటకం చేసినా సరే అందులో ఉప్పు వేయలేదు అనుకోండి, బాగుంటుందా? బాగోదు. ఎవరు తినలేరు ఉప్పు వేయకపోతే కనుక. కొంచెం ఈవెన్ స్వీట్స్ లో కూడా ఉప్పు వేస్తారు, కొంచెం కొంచెం వేస్తారు, ఎక్కువ కాకుండా స్వీట్స్ లో కూడా ఉప్పు వేస్తారు అన్నమాట. అలాగా మిగతా యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో భక్తి అనేటువంటి ఇంగ్రీడియంట్ కలవకపోతే కనుక వాళ్ళకి కూడా సక్సెస్ అనేటువంటిది దొరకదు అనమాట. కేవలం భక్తియుతమైనటువంటి సేవ ద్వారానే శ్రీకృష్ణ భగవాను తెలుసుకోగలడు, చూడగలడు, మరే పద్ధతి వల్ల కూడా కాదు. సో ఇక్కడ కూడా విష్ణు భగవానుడు వెంటనే నాభి మహారాజ్కి దర్శనం ఇచ్చారు. ఆ యజ్ఞం ఎక్కడైతే చేస్తున్నారో అక్కడ ఉండేటువంటి ఋత్వికులందరికీ కూడా దర్శనం ఇచ్చారు అంటే గనక అది కేవలము నాభి మహారాజు మేరుదేవి యొక్క భక్తి ప్రపత్తులకి మెచ్చి మాత్రమే ఆయన దర్శనం ఇచ్చారనమాట. సో అటువంటి సుందరమైన రూపంతో భగవంతుడు ప్రత్యక్షమయ్యారు భక్తి మూలంగానే అన్నమాట. సో శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఉంటారు, శ్రీకృష్ణ భగవానుడు గాని, విష్ణు భగవానుడు గాని, నారాయణ రూపాలు గాని అన్ని కూడా ఎలా ఉంటాయి, నీలమేఘ శ్యామ రూపంలో ఉంటాయి. సో ఆ రూపాలన్నీ కూడా ఎలా ఉంటాయి, చాలా చాలా సుందరంగా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, సో ఎవరైనా సరే ఒక బ్లూ కలర్ లో ఉంటే కనుక మరి అందంగా ఎలా ఉండగలుగుతారు బ్లూ కలర్ లో ఉన్నా సరే అంటే కనుక అది మనం ఇమాజిన్ చేసుకోలేము అన్నమాట. అది సో అలాగా ఆయన అంత అందంగా ఉండగలుగుతారనమాట. అధహాతమవిష్కృత భుజయుగళద్వయం హిరణ్మయం పురుష విశేషం కపిశ కౌసేయాం భరధర మురసి విలసచ్చి వత్స సశ్రీవత్స లలామం ధర వరవన రుహవన మాలాచ్యుర్య మృతమణి గదాభి రూపలక్షితం స్ఫుట కిరణ ప్రవర ముకుట కుండల కటి కకటి సూత్రహార కేయూర నూపురాద్యజ్ఞ భూషణ విభూషితాం మృత్విక్సత సదా
స్వగృహ పతయోధన యువోత్తమ ధన ముపలభ్య స బహుమాన మర్హణేన వన తశీర్షాణ ఉపతస్తు. చాలా పెద్ద ట్రాన్స్లేషన్ ఉంది. శశికళ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ చదవండి మాతాజీ. మూడో శ్లోకమా? మూడో శ్లోకం మాతాజీ. విష్ణు భగవానుడు చతుర్భుజ రూపమున నాభిరాజుకు దర్శనమిచ్చాను. తేజోమయుడగు అతడు పురుషోత్తమునిగా కనిపెట్టారు. కటి ప్రదేశమున పీతవసమును దాల్చిన ఆ దేవదేవుడు వక్షస్థలమున నిత్య శోభను గూర్చెడి శ్రీవాస్తమును కలిగి ఉండేది. శంఖచక్ర గదా పద్మములను దాల్చిన అతడు మెడలో వనమాలను కౌస్తవమణిని ధరించారు. కిరీటము, కుండలములు, కంకణములు, మేఖలము, ముత్యపు కంఠాభరణము, భుజకీర్తులు, కాళీ అందెలు, దేదీప్యమానమగు రత్న ఖచిత ఇతరాభరణములతో అతడు సుందరముగా అలంకృతుడై ఉండెను. భగవంతుని ఆ రీతి తమ ఎదుట గాంచినంతనే నాభి ఋత్వికులు, సదస్యులు, పేదవారికి పెన్నిది లభించిన భావనను పొంది అంతటా వారు భక్తి శ్రద్ధలతో శివం వంచి నృతించుచు వస్తుందా నృతించుచు పూజా ద్రవ్యములతో ఆ భగవాన్ని అర్చించి. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. సునీత మాతాజీ, నాగం సునీత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. భాష్యం బై శ్రీలా ప్రభుపాద్ కి జై. భగవానుడు సామాన్య మానవుని రూపమున ప్రత్యక్షము కాలేదని ఇచ్చట స్పష్టముగా పేర్కొనబడినది. నాభి అతని అనుయాయులకు భగవానుడు పురుషోత్తమునిగా దర్శనమిచ్చెను. వేదములందు నిత్యానాం చేతనానాం అని తెలుపబడినది. అనగా దేవదేవుడు నిత్యులలో పరమ నిత్యుడు. మత్త పరతరం నాణ్య కించిదస్తి ధనుంజయ, ఓ ధనుంజయ, నా కన్నను శ్రేష్టమైన సత్యము వేరొకటి లేదు అని స్వయముగా శ్రీకృష్ణుడే భగవద్గీత 7.7 యందు పలికెను. శ్రీకృష్ణుని కన్నను అధిక ఆకర్షణీయుడు లేదా అధిక ప్రామాణికుడు ఇంకొకడు లేడు. భగవంతునికి సామాన్య మానవునికి గల భేదములలో అది ఒకటి. విష్ణు భగవానుని ఈ దివ్య దేహ వర్ణనను బట్టి అతనిని ఇతర జీవుల నుండి సులభముగా వేరుపరచవచ్చును. అందువల్లనే నాభిరాజు, ఋత్విక్కులు, సదస్యులు భగవంతునికి వందనములిడి పలు పూజా ద్రవ్యములతో పూజింపనారంభించిరి. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః. దానిని పొందిన పిదప మనుజుడు సదస్యులు భగవంతునికి అంతకు మించిన లాభము లేదని తలచును అని భగవద్గీత 6.22 యందు తెలుపబడినది. భగవంతుని అనుభూత మనర్చుకొని ముఖాముఖి గాంచగలిగినప్పుడు మనుజుడు తాను సర్వోత్కృష్టమగు దానిని పొందినట్లుగా భావించును. రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఉన్నతమగు రసాస్వాదనము కలిగినప్పుడు మనుజుని చిత్తము సుస్థిరమై ఉండును. భగవంతుని గాంచిన పిదప అతడు ఎట్టి భౌతికమైన దాని చేతను ఆకర్షితుడు కాడు. పిదప అతడు ఆ దేవదేవుని అర్చనమునందే స్థిరముగా నిలవగలడు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో ఆ యొక్క విష్ణు భగవానుడి యొక్క చతుర్భుజ రూపము ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం మనకి చెప్పారనమాట ఇక్కడ. సో ఎలా ఉన్నారు ఆయన? అక్కడికి వచ్చినటువంటి విష్ణు భగవానుడు చాలా మొత్తం అందరిలోనూ కూడా చాలా ఉత్తమమైనటువంటి వ్యక్తి, పురుషోత్తముడు కింద ఆయన అక్కడికి రావడం జరిగింది అనమాట. సో ఇంకేం చేశారనమాట ఆయన ఎలా ఉన్నారు అంటే కనుక ఒక పీత రంగు కలిగినటువంటి వస్త్రాన్ని ఆయన ధరించారనమాట. ఆయన యొక్క వక్షస్థలం మీద ఏముందంట? శ్రీవత్సము అనేటువంటి ఒక మార్క్ ఉందన్నమాట. ఆయన ఇంకేం ధరించారు? శంకు చక్ర గదా పద్మాన్ని దాల్చారు. సో మెడలో ఒక వనమాలను వేసుకున్నారు ఆయన, వైజయంతి మాల. సో ఇంకేం ధరించారు ఆయన? కౌస్తుభం మణిని ధరించారు. కిరీటం పెట్టుకున్నారు ఆయన, తలకి కిరీటం పెట్టుకున్నారు, చెవులకి కుండలాలు వేసుకున్నారు, చేతులకి కంకణాలు వేసుకున్నారు, మేకలము, ముత్యపు కంఠాభరణాలు, భుజకీర్తులు అంటే భుజం పైన కూడా ఇక్కడ ఆభరణాలు వేసుకున్నారు, కాలి అందెలు కూడా వేసుకున్నారు ఆయన, అంటే కాలికి కూడా గజ్జెల్ లాంటివి అన్నమాట. సో దేదీప్యమైనటువంటి
రత్న ఖచ్చితమైనటువంటి ఇతర ఆభరణాలతో చాలా సుందరంగా ఆయన అలంకృతుడై ఉన్నారన్నమాట. సో ఎప్పుడైతే కనుక ఆ విధంగా నాభి మహారాజు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఋత్విక్కులు, అక్కడ సదస్సులందరూ కూడా ఎప్పుడైతే విష్ణు భగవాన్ని చూసారో వాళ్ళందరికీ ఎలా అనిపించిందంట, పేదవాళ్ళకి ఒక పెద్ద సంపద దొరికింది అనుకోండి ఎలా ఉంటుంది, అతనికి పరిస్థితి నిరుపేద అన్నమాట. పెద్ద సంపద దొరికింది, ఒక బంగారపు ముద్ద దొరికింది అనుకోండి ఎలా ఉంటుంది వాడి పరిస్థితి, ఎగిరి గంతేస్తాడు అనమాట. సో అలాగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే కనుక విష్ణు భగవానుని చూసారో వాళ్ళందరికీ కూడా అదే భావన కలిగింది అనమాట. ఎందుకంటే కనుక ఆయన మొత్తం పురుషోత్తములు, పురుషులలో అందరిలోనూ కూడా ఆయన ఉత్తముడు. ఇంకా ఏం చెప్పారు వేదాల్లో, నిత్యానిత్యానం చేతనశ్చేతనానం. సో మొత్తం నిత్యులందరిలో కూడా ఆయన పరమ నిత్యుడు అన్నమాట. సో భగవద్గీతలో స్వామి చెప్పారు అర్జునుడికి, మత్త పరతరం నాన్య కించితస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. నాకంటే కూడా మించినటువంటి పరమ సత్యం ఏదీ లేదు. ముత్యములు దారము పైన పొదగబడినట్లు మొత్తము యొక్క ప్రపంచాలు అన్నీ కూడా నా మీదే ఆధారపడి ఉన్నాయి అని చెప్పేసి చెప్పారనమాట. ఇంకా శ్రీకృష్ణుడి కంటే కూడా చాలా ఆకర్షణీయమైనటువంటి వ్యక్తి గాని, ఆయనకి మించినటువంటి ప్రామాణికుడు అంటే కనుక స్టాండర్డ్ అన్నమాట. స్టాండర్డ్ ఏదైనా సరే చాలా ఉన్నతమైనటువంటి దాన్ని స్టాండర్డ్ అంటారు. అన్ని కూడా ఆ స్టాండర్డ్ తోనే కంపేర్ చేస్తారు మనకి. సో మనం సైన్స్ లో కూడా చదువుకుంటాం. సో ఇక బరువులు అవన్నీ కొలవడానికి ఒక కేజీ అంటే కనుక ఎంత బరువు ఉంటుంది అంటే కనుక దానికి రాళ్ళన్నీ కూడా ఉంటాయి మనకి. సో కానీ ఏంటంటే కనుక ఎక్కడో ఒక చోట ల్యాబొరేటరీలో ఒక స్టాండర్డ్ ఉంటుంది అనమాట. ఒక కేజీ అంటే కనుక పర్ఫెక్ట్ గా అంతే ఉంటుంది, కేజీ అంటే అంత ఉండాలి, దాన్ని స్టాండర్డ్ అంటారు అనమాట. సో అలాగే శ్రీకృష్ణ భగవానుడికి మించినటువంటి స్టాండర్డ్ ప్రామాణికులు ఇంకెవరు కూడా లేరనమాట. అదే భగవంతుడికిను సామాన్యమైనటువంటి మానవుడికి ఉండేటువంటి తేడా అన్నమాట. సో ఎప్పుడైతే కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విష్ణుమూర్తిని ఆ విధంగా చూసారో, విష్ణు భగవాన్ని ఆ విధంగా చూసారో, వెంటనే వాళ్ళు చాలా ఆనందపడి వాళ్ళకి దొరికినటువంటి పూజా ద్రవ్యాలు అక్కడ అన్ని కూడా పెట్టుకున్నారు కదా యజ్ఞం చేయడానికి, వాటిని అన్నిటిని కూడా తీసి విష్ణు భగవాను ఆరాధించడం మొదలు పెట్టారు అనమాట. సో ఎలా అయితే కనుక చూసాం, ధ్రువ మహారాజు ఎప్పుడైతే కనుక విష్ణు భగవాన్ని చూశారో, ఆయన అప్పటిదాకా ఏమనుకున్నారు, నాకు పెద్ద రాజ్యం కావాలి, మా తండ్రి కంటే కూడా గొప్ప రాజ్యం కావాలి, మా ముత్తాత గారైనటువంటి బ్రహ్మదేవుడి కంటే కూడా గొప్ప రాజ్యం కావాలి అని అనుకున్నారు ఆయన. అందుకని తపస్సు చేశారు పాపం బాలుడు ధ్రువుడు. కానీ ఎప్పుడైతే కనుక విష్ణుమూర్తిని చూశారో ఆయనకి ఏమనిపించిందండి, వెంటనే నేను గాజు పెంకుల కోసం వెతుకుతున్నాను, నాకు వజ్రం లాంటి మీరు దొరికారు అని చెప్పేసి ఆయన, అయ్యో అనవసరంగా నేను గాజు పెంకుల కోసం నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి ఆయన బాధపెట్టారు. సో ఆ తర్వాత మళ్ళీ విష్ణుమూర్తి ఎప్పుడైతే కనుక నువ్వు రాజ్యం చేస్తావు, తర్వాత మళ్ళీ నా దగ్గరికి వస్తే ఇవన్నీ చెప్తే కనుక ఆయనకు బాధ కలుగుతుంది అనమాట. అయ్యో నేను అనవసరంగా వీటి కోసం వచ్చాను నేను అడగడానికి అని చెప్పి ఆయన బాధపడతారనమాట. ఎవరు, ధ్రువ మహారాజ్ బాధపడతారు, అనవసరంగా వీటిని అడగడానికి వచ్చాను. సో ఇంకా చెప్పాలి అని అంటే కనుక ఒక రకంగా ఆయన డిస్సాటిస్ఫైడ్ అవుతారనమాట. సో నన్ను ఆయనతో పాటు ఇప్పుడే తీసుకెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ రాజ్యం చేయడము ఇవన్నీ కూడా ఎందుకు నాకు అని చెప్పి కొంచెం ఆయన ఫీల్ అవుతారనమాట. సో ఇలాగే ఇక్కడ ఉన్నటువంటి నాభి మహారాజ్ కూడా ఏంటంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే విష్ణు భగవాన్ని చూసారో ఇంకా మాకు ఏమీ వద్దు అని అనిపిస్తుంది అనమాట. ఇంకా మాకేది వద్దు అని అనిపిస్తుంది అనమాట. సో రసత్య పరం దృష్ట్వా నివర్తతే. సో ఎప్పుడైతే కనుక మనకు ఉన్నటువంటి రుచి ఏదైతే ఉందో, చాలా ఉన్నతమైనటువంటి రుచి మనము పొందితే కనుక ఏమవుతుంది, మనము చాలా తక్కువ పాటివి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా వదిలిపెట్టేస్తాం అనమాట. సో మామూలుగా సైకిల్ మీద వెళ్తున్నాడు అనుకోండి, రోజు సైకిల్ మీద డ్రైవ్ చేసుకోవడం అలవాటు ఒక అతనికి. సైకిల్ మీద తొక్కుంటూ వెళ్తాడు ఎక్కడికో రోజు ఓ ప్రదేశానికి పనికి. ఒకసారి ఏం చేశారు, వాళ్ళ బాస్ ఏం చేశారు, ఆయనకి నువ్వు సైకిల్ మీద రావద్దు, రోజు నేను కారు పంపిస్తారని చెప్పి రోజు బిఎండబ్ల్యూ పంపించారు. ఒక ఏడాది పాటు బిఎండబ్ల్యూలో వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన నీకు బిఎండబ్ల్యూ ఇవ్వట్లేదు, నువ్వు సైకిల్లో రమ్మన్నారని అనుకోండి, సైకిల్ మీద వెళ్ళమంటే వెళ్తాడు వాడు. అలవాటు అయిపోయింది ఏడాది పాటు బిఎండబ్ల్యూ నాకు అదే కావాలి అని చెప్పి కూర్చుంటే, సైకిల్ మీద వెళ్ళినా సరే నచ్చదు వాడికి. అదే విధంగా
ఎవరైతే కనుక విష్ణు భగవానుడి యొక్క రూపాన్ని ఎవరైతే కనుక చూశారో వాళ్ళకి భౌతిక పరమైనటువంటి కోరికలు కానీ మిగతా విషయాలు కానీ నాకు వద్దు, నాకు ఇవేమీ అవసరం లేదు, నాకు ఆయనే కావాలి, కృష్ణుడే కావాలి, విష్ణువే కావాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా అనిపిస్తుంది. అదే రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. సో ఎప్పుడైతే కనుక ఆయన యొక్క పాద పద్మాల మీద ఉన్నటువంటి రసాస్వాదన పొందితే కనుక ఏమైపోతుందంట, ఆ యొక్క మనుజుడి యొక్క చిత్తము చాలా సుస్థిరమైపోతుందంట. సో అప్పుడు వేరే భౌతిక పరమైనటువంటి విషయాలు వేటి పట్ల కూడా ఆకర్షితం అవ్వడం అనమాట. సో అప్పుడు దేవదేవుని యొక్క అర్చనంలోనే పూర్తిగా స్థితమవుతాడు. నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ అటువంటి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఏమవుతుంది, ఈ యొక్క స్థితికి వెళ్తాడనమాట. ఈ యొక్క స్థితికి భక్తుడు వెళ్తారనమాట. అప్పుడు ఇంకా ఆయన తప్పితే కనుక నాకు ఇంకేమీ వద్దు అని చెప్పని చెప్తారనమాట. సో తర్వాత అక్కడ ఉన్నటువంటి ఋత్విజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడతారనమాట. యాక్చువల్గా మనం చూస్తే కనుక నాభి మహారాజ్ ఏమీ మాట్లాడరు ఈ యొక్క అధ్యాయంలో. ఆయన సైలెంట్ గా ఉంటారు. మొత్తం అంతా కూడా ఆయన తరపున ఈ యొక్క ఋత్విజులందరూ కూడా మాట్లాడతారనమాట. సో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఋత్విజులు అంటే కనుక ప్రీస్ట్లు అనమాట. బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో ఆ యజ్ఞం చేస్తున్నారో వాళ్ళు అనమాట. సో వాళ్ళు గద్యంతో స్వామిని వాళ్ళు కీర్తిస్తారనమాట. సో ఏ విధంగా వాళ్ళు కీర్తిస్తున్నారు అనేటువంటిది మనం చూద్దాం. అర్హసి ముహురర్హత్తమార్ష్ హణ మస్మాకమనుపధానాం నమో నమ ఇత్యేత్యావత్సదుపక్షిక్షితం కోర్హతి పుమాన్ ప్రకృతి గుణ వ్యతికరమతి రణీసా ఈశ్వరస్య పరస్య ప్రకృతి పురుషోర్యర్వాక్త నాభిర్నామ రూపా కృతిభిరూప నిరూపణం సకల జన నికాయ వృజిన నిరసన శివతమ ప్రవర గుణగణైక దేశ కథానుధృతే. సో ట్రాన్స్లేషన్ వాసవి మాతాజీ మీరు చదవండి, సుబ్బరత్నం మాతాజీ మీరు భాష్యము చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఋత్వికులు విష్ణు భగవానుని ఇట్లు స్తుతింపసాగిరి. పరమ పూజ్యుడా, మేము నీ సేవకులము. నీవు పూర్ణుడవైనప్పటికీ నిత్యదాసులమగు మా కొద్దిపాటి సేవను కరుణతో స్వీకరింతువు గాక. నిజమునకు నీ దివ్య రూపమును మేమెరుగము. వేదములు ప్రామాణికులైన ఆచార్యులు ఉపదేశించిన రీతి మేము వందనములను మాత్రమే కావించుచున్నాము. లౌకికులైన జీవులు గుణప్రభావితులైందురు కనుక ఎన్నడూను పూర్ణులు కాజాలరు. కానీ నీవు సమస్త భౌతిక భావనలకు పరుడై ఉన్నావు. నీ నామము, రూపము, గుణము లన్నయును దివ్యములై యుండి ప్రయోగాత్మక జ్ఞానమునకు అతీతముగా నున్నవి. నిజముకు నిన్నెవడు తెలుసుకొనగలడు? ఈ భౌతిక జగత్తులో మాకు తెలిసినవి భౌతిక నామ గుణములే. దివ్య పురుషుడు అయిన నీకు వందనములను కావించి స్తుతించుట తప్ప ఇంకొక కార్యమునకు మేము అసమర్థులము. పరమ మంగళకరమైన నీ దివ్య గుణ కీర్తనము మానవుల సమస్త పాపములను నశింపచేయగలదు. అదే మాకు పరమ మంగళకర కార్యము. ఆ విధముగానైనా నీ అలౌకిక స్థితి మాకు కొద్దిగా అవగతము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. భాష్యంపై శ్రీల ప్రభువాదుల వారికి జై. దేవదేవునికి భౌతిక భావనతో ఎట్టి సంబంధము లేదు. నిరాకారవాది అయిన శంకరాచార్యులు కూడా నారాయణ పరోవ్యక్త్యాత్ దేవదేవుడు నారాయణుడు భౌతిక భావమునకు పరమైన వాడని వ్యాఖ్యానించిరి. అనగా అతని రూపమును గుణములను మనము కల్పనము చేయజాలము. వాని గూర్చి వేదవాంగ్మయములనందు వసగబడిన వర్ణనే మనము గ్రహించవలెను. ఉదాహరణకు బ్రహ్మ సంహిత 5.29 యందు ఇట్లు వర్ణింపబడినది. చింతామణి ప్రకర సద్ముసు కల్పవృక్ష లక్షావృతేషు సురభిపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రం సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. చింతామణి నిర్మితమైన కల్పవృక్షము భరితముగా నుండెడి ధామమున సమస్త కోరికలు
నీడేర్చు సురభి గోవులను కాయువాడును లక్షలాది లక్ష్మీదేవి గణముచే భక్తి ప్రపత్తులతో సేవింపబడిన వాడును ఆదిపురుషుడును అగు గోవిందుని నేను భజింతును. వేదవాంగ్మయమునందు వసగబడిన వర్ణముల ద్వారా మరియు నారదుడు సుఖదేవుని గోస్వామి వంటి మహనీయులు ప్రామాణిక వచనముల ద్వారా పరతత్వముల యొక్క రూపలక్షణమును గూర్చి కొంత అవగాహన మనము పొందగలము. అతః శ్రీకృష్ణ నామాది న భవేత్ గ్రాహ్యమిందిరైః అని రూపగోస్వామి పలికిరి. భౌతికమైన ఇంద్రియముల ద్వారా శ్రీకృష్ణుని నామరూపము గుణాదులను మన మెరుగజాలమనుట దానికి భావము. ఈ కారణమున వలనే దేవదేవునికి ఆదోక్షజుడు అప్రాకృతుడు అనేటి నామములు కలిగినవి. అతడు భౌతికేంద్రియములు భావనకు పరుడని ఆ నామములు సూచించును. భక్తుల ఎడ గల నిర్హేతుక కరుణ చేతనే విష్ణు భగవానుడు నాభి ఎదుట ప్రత్యక్షమయ్యను. అదే విధముగా మనము భక్తిలో నెలకొనినప్పుడు భగవానుడు మనకి వెల్లడి కాగలడు. సేవోన్ముఖే హి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః. దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుడు తెలుసుకొనుటకు ఇదొక్కటే మార్గము. భక్త్యా మామాభిజానాతి యవాన్ యచ్చాస్మి తత్వతః అని భగవద్గీత యందు నిర్ధారణ చేయబడినట్లు కేవలం భక్తి యోగము ద్వారానే మనుజుడు శ్రీకృష్ణు భగవాను అవగతము చేసుకొనగలడు. దానికి ఇంకొక మార్గము లేదు. ప్రామాణికుల నుండి శాస్త్రము నుండి శ్రవణము చేసే ఆ వచనములు దృష్ట్యానే దేవదేవుని మనము తెలుసుకొనవలెను. భగవంతుని రూప గుణాదులను ఊహించుట లేదు. కల్పమును కావించుట ఎన్నడూ చేయరాదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో వీళ్ళు ఋత్విక్కులు చెప్తున్నటువంటి యొక్క ప్రార్థనలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి అన్న. సో మొట్టమొదట ఏం చెప్తున్నారు వాళ్ళు? మొదటి సెంటెన్స్ ఋత్విక్కులు ఏం చెప్తున్నారు? మేమందరం కూడా మీ యొక్క సేవకులము, సర్వెంట్స్. సో మేమందరం కూడా నీ యొక్క సేవకులం. సో చైతన్య మహాప్రభు కూడా మనకి అదే చెప్పారు. ఎవరు మేము అంటే కనుక గోపీభృత పద కమలయోర్ దాస దాసాను దాస. శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్ప భక్తురాళ్ళైనటువంటి గోపికల యొక్క దాస దాసాను దాస. ఆ గోపికల యొక్క సేవకుల యొక్క సేవకుల యొక్క సేవకుడిని. ఇక్కడ ఋత్విక్కులు కూడా ఏం చెప్తున్నారు? మేమందరం కూడా ఏదో బ్రాహ్మణులు అని చెప్పేసి వాళ్ళేం గొప్పగా చెప్పుకోవట్లేదు. వాళ్ళ కోసం వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? మేమందరం కూడా మీ యొక్క సేవకులము. మొదటి సెంటెన్స్, మొదటి మాట అదే. వాళ్ళందరి యొక్క భావన కూడా అదే అన్నమాట. ఇంకేం చెప్తున్నారు వాళ్ళు? మేమందరం కూడా నీ యొక్క నిత్య దాసులము. నువ్వు ఎవరు? చాలా పరిపూర్ణమైనటువంటి వాడవు నువ్వు. సో అటువంటి పరిపూర్ణమైనటువంటి ఆయనకి మనం ఏదైనా సరే సేవ చెయ్యాలి అని అంటే కనుక మనం పరిపూర్ణంగా సేవ చేస్తేనే అది ఆయనకి ఏమైనా కొంచెం బాగుంది అని అనిపిస్తుంది. లేకపోతే కనుక ఆయనకి పరిపూర్ణంగా ఏమీ అనిపించదు. మనం చేసేటువంటివంతా కూడా ఎలా ఉంటాయి? మనం సేవకులం, అల్పులం కాబట్టి మనం చేసేవంతా కూడా ఖచ్చితంగా అవి పరిపూర్ణంగా ఉండవు. అయినా సరే మేము చేసేటువంటి సేవలు ఇన్కంప్లీట్, పూర్తి కాకపోయినా సరే అవన్నీ కూడా పెర్ఫెక్ట్గా, చాలా స్టాండర్డ్గా, ప్రామాణికంగా లేకపోయినా సరే మేము చేసేటువంటి ఆ కొంచెం సేవని కూడా నువ్వు స్వీకరిస్తావు. ఎందుకు స్వీకరిస్తావు అంటే కనుక మా అందరి పట్ల ఉండేటువంటి కరుణతోటి నువ్వు స్వీకరిస్తావయ్యా. సో ఇంకా ఏం చెప్తున్నారు? నువ్వు అందరికంటే కూడా చాలా దివ్యమైనటువంటి రూపం కలిగినటువంటి వాడవు. సో మేమందరం అని చెప్పేసి వాళ్ళు మొట్టమొదటి ప్రార్థన చేశారనమాట. సో ఇంకా ఏం చెప్తున్నారు? వేదాల్లోనూ అదేవిధంగా నీ యొక్క గొప్ప భక్తులు, ప్రామాణిక ఆచార్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే కనుక మమ్మల్ని చెయ్యమని చెప్పారో ఆ విధంగా మీకు మేము వందనాల్ని అర్పిస్తున్నాము. ఏదో కానీ వాళ్ళు చెప్పినట్లు మేము వందనాలను అర్పిస్తున్నాం. కానీ అందులో కూడా మేము చాలా తప్పులు చేస్తాం. ఎందుకంటే కనుక మేమందరం కూడా ఏమిటి? గుణ ప్రభావితులమై ఉన్నాం. మేము 3 రకాలైనటువంటి త్రిగుణాల్లో ఉన్నాం మేము. కాబట్టి మేము ఎప్పుడు కూడా పెర్ఫెక్ట్ అవ్వము. మేము చేసేటువంటి పనులు కూడా ఎప్పుడు పెర్ఫెక్ట్ అవ్వవు. మా మీద కరుణతోటి నువ్వు అవన్నీ కూడా
తీసుకుంటున్నాం. ఇంకా ఆయన గురించి ఏం చెప్తున్నారు? మీరు ఎప్పుడు కూడా ఎలా ఉంటారు? సంపూర్ణంగా ఆధ్యాత్మికంగా ఉంటారు. మీరు సంపూర్ణంగా ఆధ్యాత్మికంగా ఉంటారు. ఈ యొక్క భౌతిక పరమైనటువంటి కల్మషాలు ఏవి కూడా మీలో ఉండవు. ఇంకా చెప్పాలి అని అంటే కనుక మీ యొక్క నామము, రూపము, గుణము ఇవన్నీ కూడా ఏమిటి? పూర్తిగా ఆధ్యాత్మికము. ఇవన్నీ కూడాను అవన్నీ కూడా ఏమిటి? ఎవరైనా సరే నేను ఎక్స్పెరిమెంట్ చేస్తాను, ఏదో ల్యాబ్ లో నేను కెమికల్స్ లో ఎక్స్పెరిమెంట్ చేస్తాను, లేకపోతే టెస్ట్ చేస్తాను అంటే గనక ఆ టెస్టులు అవన్నీ కూడా చేస్తే పనికిరావు. అవన్నీ కూడా టెస్టుల ద్వారా ఎవరు కూడా నీ యొక్క నామ రూప గుణాలను ఎవరు కూడా తెలుసుకోలేరు. మరి నిన్ను ఎవరు తెలుసుకోగలుగుతారు? ఉం? మాకు భౌతిక జగత్తులో తెలిసినవన్నీ కూడా ఏమిటి? భౌతిక జగత్తులో ఉండేటువంటి నామాలు గుణాలే తెలుసు. కానీ మేము కూడా మిమ్మల్ని తెలుసుకోగలుగుతాము. ఎలా తెలుసుకోగలుగుతాము? తెలుసుకోగలిగేటువంటి మార్గము, సాధనము ఏమిటి అని అంటే కనుక ఆ యొక్క స్వామి యొక్క దివ్య లక్షణాలు ఏవైతే ఉన్నాయో, వాటి యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా కీర్తించడము, స్తుతించడము. అది తప్పితే కనుక మేము ఇంకా ఏ పనులు కూడా మేము చేయలేము. చూడండి అక్కడ ఎవరు చెప్తున్నారు ఈ మాటలన్నీ కూడాను? మామూలు వాళ్ళు కాదు చెప్తుంటా, ఋత్విక్కులు చెప్తున్నారు. అంటే కనుక ఏంటి? వాళ్ళు ఆ యజ్ఞాలు చేయడము, ఆ మంత్రాలు చదవడము, ఆ యొక్క యజ్ఞ సంభారాలన్నీ కూడా తెచ్చుకోవడము, వాటిని చక్కగా నిర్వర్తించడము, యజ్ఞ ఫలితాలు అవన్నీ కూడా తీసుకురావడము, ఇటువంటివంతా కూడా చెయ్యడంలో చాలా నిష్ణాతులు అన్నమాట, ఎక్స్పర్ట్స్ అన్నమాట వాళ్ళందరూ కూడా. అటువంటి వాళ్ళకి అంత ఎక్స్పర్టైజ్ ఉంది యజ్ఞాలు చేయడం మూలంగా. వాళ్ళే ఆ యజ్ఞాలు, వాళ్ళు చేసేటువంటి పనుల మీద వాళ్ళు ఆధారపడట్లేదు. దేని మీద ఆధారపడుతున్నారు? వాళ్ళు దాని మీద ఆధారపడట్లేదు. ఎందుకంటే కనుక మేము ఎంత పర్ఫెక్ట్ గా చేసినా సరే ఆ యజ్ఞాల్లో ఏదో ఒక లోపం ఉంటుంది. ఎంత బాగా చేసినా, ఎంత ఎక్స్పర్టైజ్ చేసినా, ఎన్నిసార్లు చేసినా సరే ఎక్కడో ఏదో చోట చిన్న లోపం జరుగుతుంది. ఎందుకంటే భగవంతుడు మాత్రమే పరిపూర్ణుడు. మిగతా వాళ్ళు ఎవరు ఏది చేసినా అందులో ఏదో ఒక లోపం ఉంటుంది. ఏది కూడా పర్ఫెక్ట్ కాదు మనుషులు చేసేటువంటి. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారు? అటువంటి వాళ్ళు ఋత్విక్కులు వాళ్ళే ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో? మేము చేసేవన్నీ కూడా ఇన్కంప్లీట్ పనులయ్యా మేము చేసేది. కానీ మేము చేయగలిగినటువంటి పని ఒకటే ఒకటి ఉంది. ఏంటా పని? నీ యొక్క దివ్యమైనటువంటి గుణాలని కీర్తించడము, పరమ మంగళకరమైనటువంటి నీ యొక్క దివ్య గుణాలని కీర్తించడము, నీ యొక్క నామాన్ని కీర్తించడము, నీ యొక్క రూపాన్ని కీర్తించడము, నీ యొక్క లక్షణాలని కీర్తించడము, నీ లీలలని కీర్తించడము. ఇది తప్పితే కనుక మేము చెయ్యగలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి కార్యము వేరే ఏది లేదు. ఇది తప్పితే గనక మేము ఇంకే పనులు కూడా చేయలేము. చేయడానికి మాకు అర్హత లేదు. వీఆర్ అన్ఫిట్. మాకు అర్హత లేదు. మేము అసమర్థులము. మాకు క్వాలిఫికేషన్ లేదు. కేవలం మేము చేయగలిగింది ఏంటి? ఒకటే చేయగలం. నీ యొక్క దివ్య నామ రూప గుణ లీలలని మాత్రం మేము కీర్తించడము. ఆ ఒక్క పని మాత్రమే మేము చేయగలము. ఆ ఒక్క పని మాత్రమే మాకు వచ్చు. అదొకటే మేము పర్ఫెక్ట్ గా చేయగలము. సో ఆ విధంగా చేయడం మూలంగా మానవుల యొక్క మొత్తం పాపాలు ఏవైతే కనుక ఉన్నాయో అవన్నీ కూడా నాశనమైపోతాయి. అదొక్కటే మంగళకరమైనటువంటి కార్యము. సో కాబట్టి ఈ విధంగా మేము చేస్తే కనుక నువ్వు చాలా ఎవరి ఊహకి అందనటువంటి వాడు. నువ్వు అధోక్షజ అంటారు. అంటే మన ఇంద్రియాలు ఎంత ఆలోచించినా సరే ఆ ఇంద్రియాల ద్వారా అన్ని గ్రహించలేం మనం. అటువంటి అధోక్షజుడు గురించి ఎంతో కొంతైనా సరే మేము తెలుసుకోగలుగుతాము. ఏ విధంగా? యొక్క నామ జపం చేయటం మూలంగా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అయిపోయింది. సో ఈ విధమైనటువంటి నామజపం చేయడం ద్వారానే మనము భగవంతుడి గురించి తెలుసుకోగలం. మనం చూస్తే శ్రీమద్ భాగవతంలో ఈ యొక్క స్వామి యొక్క గుణాల్ని లీలల్ని కీర్తించడం గురించి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చెప్తారనమాట.
ప్రతి స్కందంలో కూడా అన్నమాట. మొట్టమొదటి స్కందంలో కూడా చెప్తారు. సో ఇక్కడ మనకి ఈ యొక్క అధ్యాయంలో చెప్తున్నారు మనకి చాంటింగ్, స్వామి యొక్క దివ్య నామాల్ని జపించడం యొక్క గొప్పతనం గురించి చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే కనుక ఆ వామనదేవ్ వస్తారనమాట. వామనదేవ్ వచ్చినప్పుడు అక్కడ ఆ వామనదేవ్ వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారు, శుక్రాచార్యుడు అప్పుడు దాకా కూడా ఆయన యజ్ఞం చేస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడైతే గనక బలి మహారాజుని అంతా కూడా ఆయన శిక్షించడము రక్షించడము అన్ని కూడా అయిపోయిన తర్వాత అక్కడే శుక్రాచార్యుడు ఉంటారు కదా, వామనదేవ సింహాసనం మీద కూర్చుని శుక్రాచార్యుని పిలుస్తారు. ఏంటయ్యా నువ్వు చేసినటువంటి యజ్ఞంలో ఎక్కడ తప్పిదం జరిగింది చెప్పు అని అంటారనమాట. అప్పుడు ఆయన చెప్తారనమాట. అక్కడ ఏమని చెప్తారు, మేము చేసేటువంటి యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏది పెర్ఫెక్ట్ కాదు, చేయడానికి మేము ప్రయత్నిస్తాము నీ యొక్క సంతృప్తి కోసం, కానీ అవి ఎప్పుడు కూడా పరిపూర్ణం కాదు. అక్కడ ఏవో కొన్ని తప్పిదాలు అనేటువంటివి చిన్ని చిన్నవి జరుగుతూనే ఉంటాయి. అటువంటి తప్పిదాలను అన్నిటినీ కూడా మేము ఏం చేస్తాము, నీ యొక్క నామాన్ని జపించి మేము వాటిని అన్నిటినీ కూడా ఆ యొక్క ఇంప్యూరిటీస్ ఏవైతే కనుక తప్పులు జరుగుతూ ఉన్నాయి, అపవిత్రాలు జరుగుతూ ఉన్నాయి, వాటిని అన్నిటినీ కూడా మేము తొలగిస్తాము అని చెప్తారనమాట. అందుకే మనకి చూస్తే గనక మనకు కూడా యజ్ఞాలు చేసేటప్పుడు కానీ లేకపోతే కనుక స్వామికి సేవలు చేసేటప్పుడు కానీ ఒక మంత్రం చదువుతారు. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సా బాహ్యాంతర శుచి. సో పవిత్రీకరణ చేస్తారు యజ్ఞం చేసేటప్పుడు కానీ, స్వామికి సేవల కైంకర్యాలు సమర్పించేటప్పుడు కానీ, ఆ యొక్క వస్తువులు ఏవైతే ఉంటాయి వాటిలన్నిటి మీద కూడా నీళ్లు చల్లుతారు అనమాట. బ్రాహ్మణులందరూ కూడా నీళ్లు చల్లి చెప్తారనమాట, ఈ యొక్క మంత్రం చెప్తారు, ఓం అపవిత్ర పవిత్రోవా అని చెప్పి మొత్తం చెప్తారు. సో ఏంటి దాని అర్థం ఏమిటి, సో వీటిల్లో ఏవైతే కనుక నీకు అర్పించేటువంటి వస్తువులు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏవో ఎక్కడో ఎంతో కొంత తేడా ఉండొచ్చు, ఏదో అపవిత్రాలు ఉండొచ్చు అన్నిటిలోనూ. అవన్నీ కూడా అపవిత్రాలన్నీ కూడా పోవాలి అని అంటే కనుక ఏంటి, యస్ మరేత్ పుండరీకాక్షం. సో ఆయన యొక్క నామాన్ని ఆశ్రయం తీసుకుని ఆయన యొక్క నామం ద్వారా వాటిని అన్నిటినీ కూడా ఏం చేస్తున్నారు, పవిత్రీకరిస్తున్నారు. అంటే స్వామి యొక్క నామానికి ఎంతటి ఉన్నతమైనటువంటి స్థాయి ఉంది అని చెప్పి అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో చివరిలో కూడా మళ్ళీ కలికల్మష నాశనం అని చెప్పేసి మళ్ళీ సుఖదేవ్ గోస్వామి చివరిలో కూడా మళ్ళీ అదే చెప్తారనమాట. కలియుగంలో ఏమిటి, మొత్తం కలియుగంలో ఉండేటువంటి మొత్తం డ్రాబ్యాక్స్ అన్ని కూడా చెప్తారు 12వ స్కందంలో. కలియుగంలో ఉండేటువంటి వాళ్ళకి అన్ని కూడా షార్ట్, వాళ్ళకి తెలివితేటలు ఉండవు షార్ట్, వాళ్ళకి బుద్ధి ఉండదు షార్ట్, వాళ్ళకి జ్ఞాపక శక్తి ఉండదు షార్ట్, వాళ్ళకి శక్తి ఉండదు షార్ట్, హైట్ కూడా వాళ్ళు షార్ట్, ప్రతిదీ వాళ్ళకి షార్టే. వాళ్ళకి మంద బుద్ధి, వాళ్ళకి తెలివితేటలు ఉండవు, వాళ్ళకి ఇంకా జ్ఞానం కూడా ఉండదు, వాళ్ళకి తెలివితేటలు ఉండదు, జ్ఞానము ఉండదు, వాళ్ళకి అదృష్టం అంటారా, వాళ్ళకి అదృష్టం కూడా షార్టే. వాళ్ళందరూ కూడా దురదృష్టవంతులు. కానీ ఇటువంటి కలియుగంలో ఉన్నటువంటి ఒకే ఒకటి మంచిదేంటి, నామ సంకీర్తన. సో భగవంతుడి యొక్క నామాన్ని కేవలం వాళ్ళు ఏమీ చేయక్కర్లేదు, కలియుగంలో భగవంతుడి యొక్క నామాన్ని మాత్రం తీసుకుంటే చాలు, వాళ్ళందరూ కూడా వైకుంఠానికి వెళ్ళిపోతారు. ఈ ఫెసిలిటీ వేరే యుగాల్లో ఎందులోనూ కూడా లేదు. కేవలం భగవంతుడి యొక్క నామాన్ని మాత్రం తీసుకుంటేనే వాళ్ళందరూ కూడా వైకుంఠానికి వెళ్ళిపోతారు. అదే విషయాన్ని ఇక్కడ ఋత్విక్కులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు. మేము ఏదో యజ్ఞాలు చేస్తున్నాము, ఎంత ఎక్స్పర్టైజ్ ఉన్నా సరే యజ్ఞాలు చేశామని చెప్పి మేము ఫీల్ అవుతున్నామేమో, కానీ అవన్నీ కూడా ఏమీ కాదు. మాకున్నటువంటి ఒకే ఒక షెల్టర్, మిమ్మల్ని తెలుసుకోవాలి ఎంతో కొంత అనేటువంటి ఒకే ఒక షెల్టర్ ఏంటి, మీ యొక్క నామ రూప లీల గుణాలు అన్నిటినీ కూడా మేము ఏం చేయాలి, అవి కీర్తించాలి. ఆ కీర్తించడం ద్వారానే మేము నీ గురించి తెలుసుకోగలుగుతాము అని చెప్పి ఆ యజ్ఞాలు చేసే వాళ్ళు చెప్తున్నారు, బయట వాళ్ళు కాదు, యజ్ఞం రాని వాళ్ళు కాదు. ఆ యజ్ఞాలు ఎంతో పెర్ఫెక్ట్ గా చేయడం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి వాళ్ళు, ఎన్నో యజ్ఞాలు చేసినటువంటి వాళ్ళు చెప్తున్నారు అనమాట వాళ్ళ యొక్క రియలైజేషన్. అంటే దాని యొక్క వాల్యూ ఎంతో, వాళ్ళ యొక్క మాటల యొక్క వాల్యూ, అదే విధంగా ఆ యొక్క నామ సంకీర్తన యొక్క గొప్పతనం ఏంటి అని చెప్పి మనము అర్థం చేసుకోవాలన్నమాట. సో శంకరాచార్యులు కూడా ఏం చెప్పారు, ఆయన కూడా నారాయణ పరో వ్యక్తాత్, నారాయణుడు ఆయన ఈ భౌతిక పరమైనటువంటి ప్రపంచానికి సంబంధించినటువంటి వాడు కాడు, ఆయన
పూర్తిగా ఆయన యొక్క ఆధ్యాత్మికము. కాబట్టి ఆయన యొక్క రూపాన్ని గాని గుణాలని గాని మనం ఇమాజిన్ చేసుకోలేము, కల్పన చేసుకోకూడదు అని చెప్పి చెప్తున్నారు. మరి ఎలా తెలుసుకోవాలి ఆయన గురించి గాని, ఆయన యొక్క రూపాన్ని గాని గుణాల గురించి తెలుసుకోవాలి అంటే కనుక రెండు సోర్సులు ఉన్నాయి. ఒకటి ఏమిటి, వేదాల్లో చెప్పబడినట్లు. రెండవది ఏంటంటే కనుక ప్రామాణికమైనటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క భగవంతుణ్ణి సేవ చేసి ఆ సేవలో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా భగవంతుణ్ణి చూడగలుగుతున్నారు, దర్శించగలుగుతున్నారు, అనుభూతి చేసుకోగలుగుతున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు భగవంతుణ్ణి ఈ విధంగా ఉంటారు ఆయన అని చెప్పి మనకు చెప్పారు. అదే విధంగా మనకి బ్రహ్మదేవుడు కూడా అదే విధంగా చెప్పారు. ఏం చెప్పారు? మనకి బ్రహ్మ సంహితలో శ్లోకం చెప్పారు. ఏం చెప్పారు? బ్రహ్మ సంహితలో ఆ యొక్క గోలోక బృందావనంలో స్వామి ఎలా ఉంటారు, అక్కడ ఏముంటాయి అని చెప్పిన దాన్ని బట్టి చింతామణి ప్రకర సద్మ సుకల్ప వృక్ష లక్షాభృతేషు సురభీరభిపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. ఎలా ఉంటాయి అంటున్నారు అక్కడ. అక్కడ ఉన్నాయన్నీ కూడా మనం చేసుకునేటువంటి ఇల్లు అంతా కూడా ఎలా ఉంటాయి? సిమెంట్ తోటి, ఇసుక తోటి, స్టీల్ తోటి, అదే విధంగా ఇటుకలతోటి మనం చేసేదంతా కూడా ఇల్లు మనకి ఇలా ఉంటాయి. అక్కడ గోలోక బృందావనాలు ఎలా ఉంటాయి? అవన్నీ కూడా చింతామణులతోటి చేసి ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఏముంటాయి? ఇంకా కల్పవృక్షాలు ఉంటాయి, ఏం కావాలంటే కనుక అవి ఇస్తాయి. ఇంకా ఎలా ఉంటాయి? సురభి అనేటువంటి ఆవులు ఉంటాయి. ఎన్నో లక్షల మంది లక్ష్మీదేవులు అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడికి సేవ చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధతో సేవ చేస్తూ ఉంటారన్నమాట. సో ఇవన్నీ కూడా ఎవరు చెప్పారు మనకి? బ్రహ్మ, నారదుడు, సుఖదేవ గోస్వామి, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు భగవంతుణ్ణి అనుభూతం చేసుకున్న తర్వాత ఏ విధంగా అనుభూతం చేసుకున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పారు. కాబట్టి అటువంటి వాళ్ళు ప్రామాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవాలి. కానీ లేకపోతే కనుక మనం అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అని చెప్పి ఈ రోజు నాకు ఈ రూపం నచ్చింది కాబట్టి ఈ పిక్చర్ ఇలా డ్రా చేస్తాను అని చెప్పి ఆ విధంగా మనం చేయటం కాదనమాట. స్వామి ఎలా ఉన్నారు అంటే కనుక మనకి శాస్త్రాల్లో చెప్పబడినట్లు అన్నమాట. ప్రభుపాద్ గారు ఎప్పుడైతే కనుక ఇక మూమెంట్ మొదలు పెట్టారో అప్పుడు ఏం చేశారు అని అంటే కనుక మంచిగా మీరు పుస్తకాల్లో మీరు ప్రింట్ చేయడానికి మంచిగా బొమ్మలు గీయండి భగవంతుడి యొక్క రూపం అని చెప్పి చెప్పారనమాట. సో అప్పుడు ఒక్కొక్కసారి ఆ యొక్క భక్తులు అనమాట, యాక్చువల్గా వాళ్ళకి కృష్ణుడు గురించి కానీ విష్ణుమూర్తి గురించి కానీ వీళ్ళ గురించి ఏమి జ్ఞానం లేదు వాళ్ళకి. అప్పట్లో ఈ పుస్తకాలు కూడా ఏమి, ప్రింటెడ్ పుస్తకాలు కూడా ఏమీ లేవు వాళ్ళకి. ఇప్పుడంటే కనుక మనకి ఇవన్నీ ఉన్నాయి, భాగవతం ఇవన్నీ కూడా ప్రింట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి చదువుకుంటున్నాం. సో విష్ణుమూర్తి ఇలా ఉంటారు, అలా ఉంటారు అని చెప్పి మనకు తెలుస్తుంది. అప్పుడు ప్రింటెడ్ పుస్తకాలు కూడా ఏమీ లేవు. సో వాళ్ళందరికీ కూడా ఏం చేసేవారంటే కనుక ప్రభుపాద్ గారు వచ్చి చెప్పేవారు అనమాట. సో ఇలా ఉంటారు, ఆయన ఇలా ఉంటారు, ఈ రంగులో ఉంటారు, ఆయన యొక్క రూపం ఎలా ఉంటుంది, తనలోకి ఆయన ఇలాగ నెమలి పింఛం పెట్టుకుంటారు. సో ఈ యొక్క వర్ణన వస్తుంది, ఈ పర్టికులర్ పాస్ట్ టైంలో ఇలా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకి ప్రభుపాద్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ప్రభుపాద్ గారు ఏదైతే కనుక ఎక్స్ప్లెయిన్ చేశారో వాటిని వాళ్ళు అంతా కూడా చాలా శ్రద్ధగా విని వాటినే వాళ్ళు మననం చేసుకుని మళ్ళీ మళ్ళీ వింటూ వింటూ వాళ్ళ బొమ్మలు గీయడం జరిగింది అనమాట. ఆ బొమ్మలు గీయడం చూస్తే కనుక ఇప్పటికీ కూడా ఆ యొక్క భక్తులు అనమాట. సో మాతాజీ ఆవిడ పేరు నేను గుర్తు రావట్లేదు నాకు. సో ఆవిడ జాదురాణి మాతాజీ అనమాట. సో ఆవిడ గీసినటువంటి బొమ్మలు, ఆవిడ ఏంటంటే కనుక ఒక సెంటర్ లో ఉండేవాడు. అప్పుడే ఆవిడ అప్పుడు ఆవిడ అంటే కనుక ఆవిడకి ప్రభుపాద్ గారి దగ్గరకు వచ్చేసరి ఒక 20-25 సంవత్సరాలు ఉండొచ్చు అనమాట. ఎక్కడో వేరే చోట ఉండేది ఆవిడ ట్రావెల్ చేసి ప్రభుపాద్ గారి దగ్గరికి వచ్చేది పొద్దున్న పూట. వచ్చి ఆవిడ ఏంటంటే కనుక ఫైన్ ఆర్టిస్ట్ అనమాట. అంటే చాలా బొమ్మలు అవన్నీ కూడా చాలా బాగా గీస్తారు, ఆ కళ ఉంది ఆవిడకి. సో ప్రభుపాద్ గారు చెప్తే కనుక ఆ క్యాన్వాస్ మీద పెయింట్ అవన్నీ వేసి ఆవిడ బొమ్మలు అవన్నీ కూడా గీసేవారు అన్నమాట. తర్వాత ఇంకా కొంతమంది భక్తులు వస్తే కనుక ప్రభుపాద్ గారు వాళ్ళందరినీ కూడా జాదురాణి దగ్గర మీరందరూ కూడా ఆవిడ ఎలా చెప్తే అలా చేయండి అని చెప్పి ఆవిడ చేత ఆ బొమ్మలన్నీ కూడా గీయించారనమాట. సో ఇప్పటికీ కూడా ప్రభుపాద్ గారు శిష్యులు వేసినటువంటి బొమ్మలు మీరు భాగవతంలో కూడా చూస్తూ ఉండొచ్చు. మీ యొక్క పుస్తకాల్లో కూడా ఎన్నో బొమ్మలు ఉంటాయి అన్నమాట మధ్యలో. అవి చూస్తే కనుక యాక్చువల్ గా ఆ బొమ్మల మీద ఆ డీటెయిల్స్ అవన్నీ కూడా ఎంత బాగా డీటెయిల్ గా వాళ్ళు గీయగలిగారు అని అంటే కనుక అసలు అది చూస్తే కనుక అలాగే ఉండిపోతున్నాడు. ఇప్పటికీ కూడా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం ఏంటంటే కనుక ఇలా బొమ్మ గీ, అలా బొమ్మ గీ అంటే కనుక మనకి పెయింటింగ్ రాపోయినా సరే కంప్యూటర్ లో తయారు చేసి ఇచ్చేస్తుంది అనమాట. అయినా సరే అప్పట్లోనే అవన్నీ కూడా వాళ్ళు లేకపోయినా సరే ఎంతో పెర్ఫెక్ట్ గా బొమ్మలంతా కూడా గీయగలిగారు అనమాట, పెయింటింగ్స్ అన్ని కూడా.
ఎంతో చక్కగా గీయగలిగారు అనమాట వాళ్ళందరూ కూడా. సో ప్రభుపాద్ గారు అనేవాళ్ళు అనమాట, ఈ యొక్క బొమ్మలన్నీ కూడా ఏమనేవారు ప్రభుపాద్ గారు, అవన్నీ కూడా విండోస్ టు ద స్పిరిచువల్ వరల్డ్, ఆధ్యాత్మిక ప్రపంచానికి కిటికీలు. వీటిని చూస్తే గనక ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటుందో అని చెప్పి తెలుస్తుంది. ఒక పెయింటింగ్ ఉంటుంది అనమాట యాక్చువల్ గా. ఆ పెయింటింగ్ లో ఏంటంటే కనుక చాలా పెద్ద పెయింటింగ్, అది చాలా బాగా ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ కి అందులో ఏంటి, ఆ సీన్ లో మీరు అందరూ కూడా చూసే ఉంటారు, కృష్ణుడు, బలరాముడు, మిగతా గోపబాలురు వాళ్ళందరూ కూడా ఆవుల్ని, చిన్న చిన్న గోవత్సాలన్నింటినీ కూడా వాళ్ళు మేపుకుంటూ సాయంత్రం పూట తీసుకుని వెళ్తూ ఉంటారు. సో ఆ పెయింటింగ్ పెద్ద పెయింటింగ్ ఉంటుంది అనమాట. ఎంత బాగా గీశారంటే గనక ఆ పెయింటింగ్, అదొకటి ఎగ్జాంపుల్ కింద చెప్పడం అనమాట. అవి చూస్తే గనక ఇంకా ఇలాగే ఉంటుందేమో మనకి ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రపంచము, ఇలాగే ఉంటుందేమో అని చెప్పి మనకు అనిపిస్తుంది అనమాట. ఆ పెయింటింగ్ ని మనం మామూలుగా చూసేసి ఏదో ఉంది కృష్ణుడు ఉన్నారు వెళ్ళిపోతున్నారు అని కాకుండా, కొంచెం టైం స్పెండ్ చేసి దాని మీద కనుక మనం చూస్తే కనుక ఆ పర్టికులర్ పాస్ట్ టైం చూడడము, దానికి సంబంధించినటువంటి ఆ పాస్ట్ టైం మనకి భాగవతంలో శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చారు కదా పాస్ట్ టైం, ఆ రెండు కూడా పక్క పక్కన పెట్టుకుని చూసుకుంటే కనుక మనకి విజువలైజేషన్ అయిపోతుంది అనమాట. ఇలాగే ఉంది. సో ప్రభుపాద్ గారు ఏ విధంగా అయితే కనుక చెప్పారో ఆ విధంగానే వాళ్ళ బొమ్మలు గీయగలిగారు అనమాట. సో వీళ్ళు మరి ప్రభుపాద్ గారు అంత అలా పెర్ఫెక్ట్ గా ఎలా చెప్పగలిగారు? మరి అంతకు ముందు ఉన్నటువంటి ప్రామాణికులైనటువంటి గురువులు బ్రహ్మ నారదులు వాళ్ళు ఎలా చెప్పగలిగారంటే కనుక వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఏదైతే కనుక చూసారో, వాళ్ళకి ఏదైతే కనుక అనుభూతి కలిగిందో వాళ్ళు వాటిని చూసి చెప్పగలిగారు అనమాట. సో దాని ద్వారానే, సో మనకి రూపగోస్వామి కూడా చెప్తారు, శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యం ఇంద్రియ. మన భౌతిక పరమైనటువంటి ఇంద్రియాల ద్వారా మనము శ్రీకృష్ణుడి యొక్క నామాల్ని తెలుసుకోలేము. ఎప్పుడైతే కనుక మన భౌతిక పరమైనటువంటి ఇంద్రియాలు నామము ద్వారా మనము పూర్తిగా వాటిని పవిత్రీకరించుకుంటే మాత్రమే మనం శ్రీకృష్ణుని గురించి గ్రహించుకోగలుగుతాము. సో లేకపోతే కనుక ఆయన అధోక్షజుడు, అప్రాకృతుడు కాబట్టి ఆయన గురించి మనం భౌతిక పరమైనటువంటి ఇంద్రియాలతోటి తెలుసుకోలేము. సో ఆ విధంగా వీళ్ళు కీర్తిస్తూ ఉన్నారనమాట, ఋత్విక్కులు అనమాట. సో భక్తుల మీద ఉన్నటువంటి కరుణతోటి ఆయన విష్ణు భగవానుడు నాభి మహారాజ్ ముందు ప్రత్యక్షమయ్యారనమాట. సో కేవలం భక్తి ద్వారానే మనము కృష్ణుడిని తెలుసుకోగలము. అదేవిధంగా కృష్ణుడి యొక్క రూపాన్ని అంటే కనుక నేను ఊహించుకోకూడదు నాకు ఇష్టం వచ్చినట్టు రూపం కింద. సో ఒక్కొక్కసారి మనకి ఏం చేస్తూ ఉంటారు, కొన్ని విగ్రహాలు అవన్నీ కూడా చేసేటప్పుడు కొంతమంది వాళ్ళకి ఎలా అనిపిస్తే అలాగే ఏదో స్పైడర్ మ్యాన్ కిందో, లేకపోతే బ్యాట్ మ్యాన్ కిందో, లేకపోతే కనుక ఏదేదో హల్క్ అనో అవి ఇవి అని ఏదేదో రూపాలు చేసి తయారు చేస్తూ ఉంటారు భగవంతుని. అలా చేయకూడదు. సో ఎలా ఉండాలి భగవంతుడికి విగ్రహం అంటే కనుక, మనకి శాస్త్రాల్లో ఏదైతే కనుక చెప్పారో, గురువులు ఏదైతే కనుక చెప్పారో, సో ఎగ్జాక్ట్ గా మనం అదే విధంగా శ్రవణం చేసి వాటి ద్వారానే మనం భగవంతుడిని తెలుసుకోవాలి. కానీ ఏదో మన యొక్క గుణాలని ఊహించడము, కల్పన చేసుకోవడం ద్వారా మనం ఎప్పుడు కూడా భగవంతుడిని తెలుసుకోలేమన్నమాట. సో ఈ విధంగా ఋత్విక్కులు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. ఇంకా వాళ్ళ యొక్క ప్రార్థనలు అన్ని కూడా ఉంటాయి మనకి. సో వాళ్ళ యొక్క ప్రార్థనలే మనకి 15వ శ్లోకం దాకా వాళ్ళ యొక్క ప్రార్థనలే ఉంటాయి అన్నమాట. సో ఆ తర్వాత స్వామి ఏం చేస్తారు, ఆయనకి నాభి మహారాజ్కి ఆయన వరాలు ఇస్తారనమాట. సో అవి మనము తర్వాత తెలుసుకుందామండి. సో ఈరోజు ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే కనుక అడగవచ్చు. బాగుంది ప్రభుజీ, దీంట్లో వర్ణనే చాలా చాలా బాగా ఇచ్చినాడు. ఆ ఒక అనువాదం చదివితేనే అంత క్లియర్ గా ఉంది, అర్థమయ్యేటట్టు చక్కగా. అవునండి. సో అందుకే ప్రభుపాద్ గారు చెప్తారనమాట, మనకి స్టార్టింగ్ లోనే ఇంట్రడక్షన్ లోనే చెప్తారు. సో అప్పుడు మనకి చదివేటప్పుడు అవునా అని అనిపిస్తుంది అనమాట. కానీ ఎప్పుడైతే కనుక మీరు కనుక చాలా శ్రద్ధగా చదివితే కనుక ఈ భాగవతం పుటలలో మీరు కృష్ణుణ్ణి దర్శించుకోగలరు అని చెప్పి. సో నాకు అర్థం లేదు అప్పుడు, అంటే ఇప్పుడు ఏదో తెలిసిపోయిందని కాదు, బట్ ఏదో ఉంది ఆయన చెప్పింది కరెక్టే జరగవచ్చు అని చెప్పని అనిపిస్తుంది అనమాట. సో ఆయన అనిపిస్తుంది అనమాట. సో సరిగ్గా శ్రద్ధగా చదివితే కనుక ఖచ్చితంగా మనం కృష్ణుడి గురించి తెలుసుకోగలుగుతాం. అందుకే భాగవతానికి చైతన్య మహాప్రభు అంతటి ప్రాముఖ్యత ఇచ్చారనమాట. భాగవతం చదవండి, భాగవతం చదవండి అని చెప్పేసి. సో అది కూడా మనం శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప వలన అది తెలుగులో
యాక్చువల్గా ఏంటంటే భాగవతం అంతా కూడా ఇదివరకు ఎలా ఉండేది, సంస్కృతంలో ఉండేది. ఆ తర్వాత పోతన గారు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. సో పోతన గారు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినా సరే మనకి ఆ తెలుగు కూడా మనకు అర్థం అవ్వదు, ఎందుకంటే చాలా హై లెవెల్లో ఉంటుంది ఆ తెలుగు కూడా అన్నమాట. సో ఏదో శ్రీల ప్రభుపాదుల వారి దయ వలన ఆయన ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేశారు, ఆ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి వచ్చింది. తెలుగులో ఇది ఏవైతే ఉన్నాయో పదాలు మనకు అర్థం అవ్వకపోయినా సరే మళ్ళీ ఇంగ్లీష్కి వెళ్ళి చదువుకుంటే కనుక కొన్ని అర్థం అవుతున్నాయి. ఎలాగో ముందు వెనక్కి వెళ్ళి ఎలాగో అలాగో మనం కొంచెం అయినా సరే అర్థం చేసుకోగలుగుతున్నాం అనమాట. ఎంత శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కరుణ. హరే కృష్ణ. మేము భాగవతం చదవడానికి ముందు మాకు ఇన్ని విషయాలు తెలియదు కదా. ఇప్పుడు కొంచెం భాగవతం ఆల్రెడీ 4 క్యాంటోలు అయిపోయింది, 5వ దానికి వచ్చిన్నాము. ఏదో చిటికంతైనా తెలిసింది, దాంట్లోనే మాకు చాలా సంతోషం, తృప్తి కలుగుతుంది ప్రభు. అవును మాతాజీ.